వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ ఓవర్ యాక్షన్ చేశారు. ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత పోలీసులపై చిందులేశారాయన. ఇక్కడ మీడియాతో మాట్లాడవద్దు అన్న పాపానికి విధుల్లో ఉన్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. అంతేకాదు నీకేమన్నా నొస్తుందా అంటూ ఏకవచనంతో రెచ్చిపోయారాయన. ఓ ఐపీఎస్ ఆఫీసర్ ని ఏకవచనంతో మాట్లాడడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా మీద దాడేందుకు ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? 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 ఏమి ఇబ్బంది అయింది? ఏమైందా? మీడియా మీద దాడేందుకు ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? 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 ఏమి ఇబ్బంది అయింది? కేటీఆర్ కోసం అప్పటికే ట్రాఫిక్ ను ఆపారు పోలీసులు. కేటీఆర్ వెళ్తే ట్రాఫిక్ క్లియర్ చేద్దామనుకున్నారు. బయటికి రాగానే మీడియాతో మాట్లాడారు కేటీఆర్. దీంతో వేరే ఎక్కడైనా మీడియాతో మాట్లాడాలని కోరారు పోలీసులు. ఇదే విషయాన్ని కేటీఆర్ కు చెప్తే పోలీసులపై చిందులు వేశారు కేటీఆర్. మీడియా మీద దాడేందుకు ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? 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 ఏమి ఇబ్బంది అయింది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. మనం చూస్తున్నాము ఏసీబీ విచారణ అనంతరం కూడా కేటీఆర్ బయటకు వచ్చి మీడియా వద్ద పోలీసుల మీద ఎలా చిందులు వేశారనేది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తూ కూడా ఆయన అక్కడ చిందులు వేసిన ఘటన చూస్తున్నా. అసలు అక్కడ ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? కూడా పోలీసులు బందోబస్తు ఇచ్చారు. దాదాపు ఏసీబీ కార్యాలయం వరకు కూడా 200 మంది పోలీసులు ఉదయం నుంచి కూడా వాళ్ళు బందోబస్తున్నారు. కనీసం ఫుడ్ కూడా తినకుండా. సో ఉదయం నుంచి కూడా ఆయన భద్రత కోసం పనిచేస్తున్నప్పుడు ఆయన ఆల్రెడీ ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయే సమయం అరగంటకు ముందుగానే ట్రాఫిక్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఆయన వెహికల్ అనేది తొందరగా వెళ్ళడం కోసం సామాన్యులందరూ కూడా ఆపేస్తున్నారు. సో అలా ఆపేసినప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోయింది. ఆయన వెంటనే విచారణ ముగించుకుని బయలుదేరతారనేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఆయన అనూహ్యంగా మీడియా చూసిన తర్వాత ఆయన కావాలనే మీడియాని ముందుకు పిలిపించుకున్నారు. ఎందుకంటే అక్కడ ఏసీపీ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడడము ఇప్పుడు దీంట్లో నిషేధం. సో అయినప్పటికీ కూడా ఆయన అక్కడ వచ్చి మీడియాని పిలిపించుకుని మాట్లాడటము, తర్వాత అక్కడ పోలీసులు అబ్జెక్షన్ చేస్తే కొంచెం ముందుకు మరో 10 మీటర్ల దూరం వెళ్ళి అక్కడ కావాలని అంటే కారు తన సీటు పైన ఎక్కి పైకి ఆయన నిల్చొని మీడియాతో మాట్లాడు. అప్పుడు చాలా గందరగోళం మాట్లాడారు. దాదాపు 40-50 మంది దాకా కూడా అక్కడ ఉన్నారు. 40-50 మంది కూడా ఒక్కసారిగా కేటీఆర్ మీద పడుతున్నారు. పోలీసులు కూడా ఆల్రెడీ రోపు పెట్టుకున్నారు. వాళ్ళ మీద కూడా మనుషులు పడుతున్న నేపథ్యంలో అక్కడ గందరగోళమైన పరిస్థితి ఉంది. ఈ సమయంలో మీరు మీడియాతో మాట్లాడితే ఇక్కడ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఆల్రెడీ ట్రాఫిక్ ఆగిపోయింది, గంటల తరబడి కూడా వాళ్ళు ఉన్నారనేసి ఉద్దేశంతో వాళ్ళు అన్నారు. దీనిపైన అప్పుడు డీసీపీ విజయ్ కుమార్ వచ్చి కేటీఆర్ చెప్తే తీసుకోకుండా కేటీఆర్ చిందులు చెందిన ఏకవచనంతో మాట్లాడడం పట్ల పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.